మమ్మీ ఏంటి మమ్మీ ఎవరూ లేరు? పిలిస్తే వస్తారు. త్రినేత్రి వస్తుందా? ఎందుకు రాదు? తను నయని కాదని అఖండ స్వాముల వారు నిరూపించబోతున్నారనగానే ఉడాయించిందేమో. తనంత పిరికిది కాదు వల్లభ. కరెక్ట్. బయట వాళ్ళకి తెలిసినట్టుగా ఇంట్లో వాళ్ళకి తెలీదు చెల్లి ఎలాంటిదని. నువ్వొక్కదానివి చెల్లి చెల్లి అని వెనకేసుకొచ్చినంత మాత్రాన తను నయనైపోదు. రండి పులిబాబు గారు, అత్తయ్య వాళ్ళు ఆధారాలు తెచ్చినట్టున్నారు. ఏం తెచ్చారమ్మా? చెప్పడం ఎందుకు, చూపిస్తాం కదా నాన్న. ఏంటది? టట్టడాయ్. హాయ్ బూతద్దాం. ఏం చేస్తారు దీంతో? పేపర్ మీద ఎండపడేలా చేసి అగ్గిపుల్ల గీయకుండానే మంట అంటుకుంటుంది తెలుసా? చిన్నప్పుడు మా ఊళ్ళో ఆడుకునేవాళ్ళం. ఏ ఊరు? దేవీపురం. నువ్వు దేవీపురం శ్రీదేవివని మాకు తెలుసు. నువ్వు చెప్పినా సరే మా శోభన్ బాబు, అదే మా విశాల్ బాబు నమ్మడం లేదు. ఈ భూతద్దం మంట పుట్టించాలనుకోవట్లేదు. నిన్ను పుట్టించిన వారి పూర్వత్రాలు దీంతో బయట పెట్టబోతున్నాం. మా అమ్మ నాన్న చిన్నప్పుడే చనిపోయారు. అయ్యో, అలాంటవేంటక్కా? అమ్మ ఇంకా బతికే ఉంటేను. మీ అమ్మ మీద కోపంతో నువ్వు నాకు అమ్మే లేదు అంటావు కదా, అలా ఈ కొత్తక్క కూడా అనడం నేర్చుకుందేమో. నైని, నువ్వేం మాట్లాడకుండా ఉంటేనే మంచిది. గతం మర్చిపోయిన వాళ్లకు ఊరు దేవీపురమని, తల్లిదండ్రులు లేరన్న విషయాలు ఎలా గుర్తుంటాయి విశాల్ బాబు? లాజికే కదా తమ్మి. అరే నైని అయితే అలా మాట్లాడదు కదా. విశాల్ బాబు గారు ఇబ్బంది పడుతున్నారంటే వీళ్ళు ఏదో చెయ్యబోతున్నారు. ఇలాంటప్పుడు నేనేం చెయ్యాలి? ముందు ఆ ఆధారం ఏంటో చూపండి అయ్యా. స్వామి షోమి. ఆయనేం చూపిస్తారు విభూది? బొట్లు పెట్టుకునేదాన్ని కాదు హాసిని, ఒట్లు వేస్తే పడే అచ్చును చూపిస్తాను. చూడండి. అరచేత్తో అచ్చు వేశారు. ఎవరు? ఎవరో వేస్తే ఆధారం ఎలా అవుతుంది విక్రాంత్? నయని వేసిన అచ్చే ఇది. నాకు గుర్తుంది, దసరా పండగప్పుడు చెల్లి అచ్చు వేసింది. అచ్చు వేస్తే ఆధారం దేనికి? ఎలా అవుతుందమ్మా? ఈ మాట అడుగుతారని ఏర్పాట్లు చేశాం విశాల్. వల్లభ, రెడీ మమ్మీ. అచ్చలాట ఆడుకుందామా? హే నీ మోహమే. అరే ఆడడానికి కాదు, మనల్ని ఆట ఆడిస్తున్నా ఈ త్రినేత్రిని రెడ్ హ్యాండెడ్గా హ్యాండ్ గుర్తుతోనే పట్టుకుందామని. ఏం చేస్తారు? టెన్షన్ పడకు త్రినేత్రి, చిన్న పరీక్ష. అసలిది టెస్ట్ కూడా కాదు, గమ్మత్తనుకో. కుడి చేత్తోనూ ఎడమ చేత్తోనూ
ఈ రంగులు అద్దుకొని ఆ కాగితాల మీద అచ్చువేయి. అచ్చులు వేసి ఏం చేద్దామని? దసరా అప్పుడు నయని వేసిన ఈ అష్టముద్రికలు ఇప్పుడు ఈ త్రినేత్రి వేసే అచ్చులకు చేతిరేఖలు సరిపోతాయో లేదో చూద్దాం. సరిపోతే మా అక్కని, లేదంటే బలినే. మనిషిలో మార్పు రావచ్చు గాని చేతి రేఖల్లో మార్పులెందుకొస్తాయి? మీ మాటకు మేం కూడా ఏకీభవిస్తాం విశాల్ బాబు. సరిపోలేకపోతే తను ఎవరనేది మీరు సరిచూసుకోండి. అలాగే చెల్లి, రంగుల్లో చేతులు పెట్టు. నువ్వే కలర్ వేయి, టైం వేస్ట్ అవుతురా. ఆల్ రైట్. ఈ పరీక్షల తర్వాత ఇంకెలాంటి పరీక్షలు చేయకండమ్మా. ఇక్కడితో తనెవరు అన్నది తేలిపోతుంది. ఇక అవసరం ఉండదు. ఈ మాట మీదే ఉండండి. ఎందుకంటే దీంతో అందరి అనుమానాలు పటాపంచలైపోతాయి. వదినా, ఆ కాగితాల మీద రంగంటిన అరచేతి ముద్రలు వేయండి. అలాగే. వెయ్యి వెయ్యి, దీని మీద వెయ్యి వెయ్యి. పెట్టు పెట్టు. ఈ హస్తముద్రికల్లో తేడా ఉంటే దొరికిపోతావు. నీకే అర్థం అవుతుందిరా. స్వాముల వారు చూస్తారులే. మీరు చూసిన వ్యత్యాసం తెలుస్తుంది తిలోత్తమా. అలాగైతే ఇంకా మంచిది. ఇటివ్వు వల్లభ, ఇటివ్వు. గాయత్రి, అరే చిరిగిపోతుంది, విడిచిపెట్టు. నువ్వు చూడు తిలోత్తమా. చూస్తున్నాను స్వామి. త్రినేత్రి వేసిన అచ్చులివి. బొటనవేళ్లకు చక్రం ఉందా, శంఖం గుర్తుందా? శంఖం ఉంది స్వామి. ఇందులో బొటనవేలికి శంఖం ఉంటే తను నయని అని అర్థం. చక్రం ఉంది స్వామి. చెల్లి బొటని వేలుకు కూడా శంఖమేగా ఉండేది. చక్రం ఎలా ఉంటుందత్తయ్యా? అదే నాకు అర్థం కావడం లేదు. రెండు మ్యాచ్ అవ్వాలి. ఇప్పుడు అవ్వలేదు అంటే అవ్వకపోవడం కాదే పిచ్చి మొహమా. వదిన బొటన వేలికి శంఖం గుర్తుంది. దసరా అప్పుడు అచ్చువేసిన పేపర్లో కూడా అదే గుర్తుండాలి గాని చక్రం ఎలా ఉంటుంది? అంటే అమ్మవాళ్లే ఎవరో అచ్చు వేసిన పేపర్ని తీసుకొచ్చి మార్పులున్నాయని గొడవ చేద్దాం అనుకున్నారన్నమాట. ఏయ్, అలా అని కాదు తమ్మి. చాలన్నయ్య.
అది నైని వేసిన అచ్చు మాత్రం కాదు, లేదంటే టాలీ అయ్యేది. నయనిది అన్నావు కదా తిలోత్తమా. నేనెక్కడ పొరబడ్డానో తెలియడం లేదు స్వామి. బొటన వేలికి చక్రం గుర్తున్నది ఎవరికి? మా అమ్మకి. అన్ని వేళల్లోనూ చక్రం గుర్తుండి ఏకచక్రాధిపత్యంతో మా వ్యాపార సామ్రాజ్యాన్ని పాలించింది నన్ను కన్న తల్లి. అయితే అది గాయత్రతే చేతి వేలి ముద్రల కాగితం అనుకుంటా. అన్ని వేళ్లకు ఏం గుర్తులున్నాయి? తిలోత్తమా ఇటువు. చూపించు మమ్మీ. అన్నీ చక్రాలే. పెద్దమ్మ చేతి ముద్రే అది. మా అమ్మది తీసుకొచ్చి తను నైని కాదు అని గోల చేద్దాం అనుకున్నారా అన్నయ్య? ఏ, అరే పెద్దమ్మది ఈ పేపర్లో ఎలా ఉంటుంది తమ్మి? ఇంకా చాలు మీ ప్రయత్నాలు, ముందు వెళ్ళండి. కానీ తనైతే నయని కాదు. కాకపోయినా పర్వాలేదు, మీరు వెళ్ళండి స్వామి, వెళ్ళండి. ఏదో ప్రూవ్ చేస్తామని చెప్పి ఇలా చేశారేంటత్తయ్య? వాళ్ళకి చేతగాని దానికి కలర్ వేసి మాయ చేయాలనుకున్నారు. అయినా గాయత్రక్క అచ్చు ఎప్పుడేసింది? ఇది పాత పేపర్ కూడా కాదే. పాతదా కొత్తదా అన్నది కాదు, మీ వల్ల అయ్యిందా లేదా అన్నదే ముఖ్యం. వెళ్ళండి అయ్యా స్వామి, వెళ్ళండి వెళ్ళండి. స్వామి, గాయత్రి పాప పేపర్ పట్టుకున్నప్పుడు అందులో ఏదో మారినట్టు అనిపించింది నాకు. నువ్వు మేధావిలో ఆలోచించుకో, ఏదైనా అర్థం కాకపోతే అడుగు. త్రినేత్రి అని దేవీపురం అని చెప్పే కొత్తక్క నేను నయని కాదని నిరూపించాల్సిన అవసరం లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నా ఎవరు పట్టించుకోవటం లేదు, ఎందుకని? వదినకి యాక్సిడెంట్ అయ్యాక కోలుకోవడానికి కనీసం 2 నెలలైనా పట్టాలి. 2 రోజులు కూడా పట్టలేదే. అదే అంటున్నాను సుమన. తనకంతా బాగయిందని అనుకుంటోంది గాని మనమే అర్థం చేసుకోవాలి. ఇంకో 2 నెలలైనా ఇలాగే కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటుందనా? ఇప్పుడు నీకు అర్థమైంది. మీరు బాగానే వెనకేసుకొస్తున్నారు గాని మా అమ్మ నా చిన్నప్పుడే పోయిందని అలా ఎలా అంటుంది మా అక్క? పేరు ఊరే మార్చినప్పుడు తల్లిదండ్రుల గురించి పూర్తి వివరాలు సరిగ్గా చెప్తుందన్న గ్యారెంటీ ఏంటి? మీరు చెప్తే కరెక్టే అనిపిస్తుంది కానీ అత్తయ్య వాళ్ళ ప్రయత్నాలు కూడా బానే ఉన్నాయనిపిస్తోంది. రంగులు తెచ్చి ఆడుకుందాము అంటే ఎవ్వరికైనా ముచ్చటగానే ఉంటుంది. హస్తముద్రికల్లో తేడా ఉంటుందని నిరూపించేస్తారు అని అనుకున్నాను. మా అక్క టెన్షన్ పట్టం కూడా నేను గమనించానండి. తనని పసిగట్టేస్తారేమో అన్నట్టు చూసింది. ఎవరేం చేస్తారా, ఎలా ఉన్నారా అని చూడటం తప్పితే నీకు వేరే పనే ఉంది చెప్పు. నిన్నటిదాకా నమ్మిందానివి మళ్ళీ ఈరోజు మా అమ్మ వాళ్ళ ప్రయోగాలకి ముచ్చట పడితే బాధపడేది నైని వదిన, కోప్పడేది విశాల్ బ్రో. నీకు ఉండడానికి చోటు, తినడానికి తిండి ఇచ్చిన వాళ్ళని హర్ట్ చేస్తే నీ కూతురికి పాలు కూడా కొనలేని పరిస్థితికి వెళ్తావు, చెప్తున్నా. సరేలేండి, ఎటువైపు మొగ్గు చూపకుండా తటస్థంగా ఉంటాను. అలా ఉంటే నీకే మంచిది. కానీ ఒక్క డౌట్ ఉంది బులిబాబు గారు. ఏంటది? దసరా పండక్కి మా అక్క రంగుల్లో చెయ్యొద్ది, కాగితం మీద అచ్చు వేసింది అని అన్నారు. బావుంది.
పెద్దత్తయ్య అదే గాయత్రి దేవత్తయ్య రంగుల్లో చెయ్యెప్పుడు ముంచింది? లాజికే. హా, చూసారా? నేను అనుమానిస్తే ఎంత అర్థం ఉంటుందో. ఆత్మగా ఉన్న పెద్దత్తయ్య పేపర్ మీద రంగచ్చు ఎలా వేయగలదు? చాలా తెలివిగా ఆలోచించావు సుమనా. అయితే ఈ విషయం అందరికీ చెప్పమంటారా? వద్దు, ఎందుకు? నిన్ను పిచ్చిదాని అనుకుంటారు. ఎస్, ఎందుకు అంటే నైని వదినలా ఇంకొకరు వచ్చినప్పుడు పెద్దమ్మలా ఇంకొకరెవరో ఉన్నారని చర్చ మొదలయ్యి చివరికి నిన్ను చావగొడతారు. అయితే వద్దులే, నాకెందుకు ఈ గొడవంతా? ఎలా? నైని, చేతికంటిన రంగుని కడిగేసుకుంటే పోతుంది గాని మనసుకు తగిలిన మాటల్ని తొలగించుకోవడం కష్టం కదా నైని. ఎవరేమన్నారండి బాబుగారు? నిన్నే అంటున్నారు కదా, నువ్వు నైనివి కాదని. రకరకాల ప్రయత్నాలు చేసి నిన్ను నువ్వు కాదని నిరూపించి ఏం సాధించాలి అనుకుంటున్నారు? నేను మీ నయనిని కాదు అని తేలితే ఏం జరుగుతుందంటారు? నైని, సరదా కూడా అలా అనకు. వాళ్ళ ప్రయత్నమేమో గాని మీ కంగారు చూసి నాకు జాలేసింది. మీరు కంగారు పడినట్టు అనిపించింది. అయినా ఎవరికి ఏమవుతుందో అనవసరమని మీకు ముఖ్యమని గట్టిగా చెప్తే ఇలాంటి ఇబ్బందులు ఉండవు కదా అంటాను. అన్నాను. ఏమన్నారో ఏమో, మీరు అలా చేయకండమ్మా వద్దన్నయ్యా అని సుతిమెత్తగా చెప్తే ఎవరు వింటారు బాబుగారు? అన్న లేదు తమ్ముడు లేదు, ఒక్కటిచ్చి చెప్తే అర్థమైంది గురువా అని తల ఊపుతారు తెలుసా? నువ్వు ఇలా మాట్లాడితే బాగుంటుంది తెలుసా? బాబుగారు, నా మాటలు వింటూ ఉండిపోతారా ఏంటి? అమల్లో పెట్టండి. లేదంటే మీ పెంపుడు తల్లి సారీ మిమ్మల్ని పెంచిన తల్లి ఇలాగే ఎవరిని పడితే వాళ్ళని ఇంటికి తీసుకొచ్చి ఈ ఇంటి గౌరవ మర్యాదల్ని మంట కల్పేస్తుంది. నువ్వు ఎవరివో ఈ ఇంటికి వచ్చావనే కదా వాళ్ళ గోల. మళ్ళీ అదే మాట అంటారేంటి? మీరు నన్ను నైని అని ప్రేమగా పిలుస్తారు కదా, అంతే ప్రేమతో నైని నా మనిషి, నా జీవితాన్ని పంచుకునే మనిషి అని మీరు గట్టిగా చెప్పాలి. కానీ వాళ్ళు రంగుల్లో చేతులు అద్దించి హస్తముద్రికల్లో తేడా చూపించి వాళ్ళన్న మాటలు నిజమని నిరూపించాలి అనుకున్నారు. రేఖల్ని చూసి మనుషుల్ని నిర్ణయించేలా ఉంటే అందరికీ పరీక్షలు రాసి పాస్ అయ్యి ఉద్యోగాలు చేసే శ్రమ తప్పేది. చేతులు చూసి వీళ్ళ జాతకం బావుందని నేరుగా ఆఫీసర్లని చేసేయచ్చు కదా. అలా ఎలా చేస్తారు? నీ పెంచిన మహాతల్లి నా చేతిరేఖలు బావున్నాయని మీ కంపెనీలన్నీ నా చేతుల్లో పెట్టమంటే పెట్టేస్తారా? నోను. మరి నా విషయంలో ఎందుకు బాబుగారు ఇన్ని పోలికలు? అవకతవకలు గల మనుషుల ఆలోచనల్ని అమలు చేయడంలో చూపించే శ్రద్ధ వాళ్ళని బాగు చేసుకోవడంలో ఉండదు ఎందుకో? ఇన్ని విషయాలు కరెక్ట్గా చెప్పే నువ్వు నీ విషయానికి వచ్చేసరికి ఎంత కన్ఫ్యూజ్ అవుతావో నైని. ఆ విషయం నేను ఆలోచించాలి బాబుగారు. నేను తెలుసుకోవాల్సిన ముఖ్యమైన కారణం ఏదో ఉండాలి. సబ్బుతో కడిగినా రంగు వాసన పోవడం లేదు. పని కూడా సవ్యంగా చేయడం చేత కాదు. డాడీ లాంటి వాళ్ళు మీరైనా చెప్పండి స్వామి, కొట్టొద్దని మమ్మీకి. నిన్నసలు వదలకూడదురా. కొట్టొద్దు మమ్మీ. ఆయనకైతే నిన్ను మర్డర్ చేయాలన్న కోపం ఉన్నా ఊరికే ఉన్నాడ్రా. లేదంటే నిన్ను ముక్కలు ముక్కలు చేసుండేవాడు. ఆగు తిలోత్తమా. అమ్మా, కొంచెం గ్యాప్ ఇచ్చి కొట్టమని మాత్రం చెప్పకండి స్వామి. నువ్వు మాట్లాడకు వల్లభ. తిలోత్తమా, అవకాశం చేజారిపోయాక ఆవేశం కొని తెచ్చుకోరాదు.
వీడిచ్చిన బిల్డప్కి ఈరోజు పనైపోతుందనుకున్నాను. అరే నేనేం చేశాను మమ్మీ? ఏం చేసావా? వేలిముద్రలుండే కాగితం తీసుకురమ్మన్నాను కదా.